ఆదివాసీల సంస్కృతికి ప్రతీకగా నిలిచే నాగోబా జాతర మొక్కుల పర్వం 3వ రోజు ఊపందుకుంది. నాగోబా జాతరకు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుతున్నారు భక్తులు. గతేడాది దర్శనం చేసుకుని కోరికలు కోరిన వారికి నెరవేరడంతో శక్తి కొలది మొక్కుల చెల్లింపు ఆనవాయితీగా వస్తోంది. భక్తుల రాకతో నాగోబా జాతర ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రాష్ట్రంలో అతిపెద్ద రెండవ గిరిజన పండుగగా నాగోబా జాతర వైభవంగా కొనసాగుతోంది. నాగోబాకు కోరిన కోరికలు నెరవేరడంతో ఏటా శక్తి కొలది మొక్కుల చెల్లింపు ఆనవాయితీగా వస్తోంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లోని నాగోబా ఆలయంలో 3వ రోజు ప్రత్యేకంగా బాణపూజలు నిర్వహించారు. పుష్య అమావాస్య రోజు మెస్రం వంశీయుల గంగా జలాభిషేకం మహాపూజతో ప్రారంభమైన నాగోబా జాతర వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర, ఏపీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు నాగోబా జాతరను దర్శించుకుంటున్నారు. సుమారు 2 లక్షల మంది భక్తులు జాతరలో పాల్గొన్నారు. నాగోబా ఆలయ ప్రాశస్త్యంతో పలు రాష్ట్రాల్లోని గిరిజనులు నాగోబాను దర్శించి మొక్కులు తీర్చుకుంటున్నారు. మెస్రం వంశీయులే కాకుండా ఇతర గిరిజన తెగల వారు కూడా నాగోబా ఆలయానికి తరలి వస్తున్నారు. కోరిన కోరికలు నెరవేరడంతో తర్వాతి ఏడాది వచ్చి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. వెండి, బంగారు ఆభరణాలతో నాగోబా విగ్రహాలను కానుకగా సమర్పిస్తారు. గతేడాది కోరిన కోరికలు నెరవేరడంతో ఈ ఏడు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నట్లు తెలిపారు భక్తులు. తమ కష్టాలు తీరినందుకు సంతోషంగా నాగోబాను దర్శించుకున్నామన్నారు. కుటుంబ సభ్యులందరితో కలిసి జాతరకు రావడం ఆనందంగా ఉందంటున్నారు భక్తులు. మంచిగా ఉన్నది టెంపుల్ అయితే ఇప్పటి వరకు చూడలే, మేము ఇదే ఫస్ట్ సారి. ఆ కోరికలు కోరుకున్నాం, నిలబడితే అది అనుకున్నా అయితే మళ్ళీ వస్తాం. ఇక ఆదివాసీ యొక్క కళను గుర్తించే విధంగా ఈ జాతర ఉంది. గుడి కూడా ఆదివాసీల యొక్క ప్రత్యేకతను తెలిపే విధంగా వాళ్ళ యొక్క ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. గుడి కొత్త కట్టినప్పటి నుంచి కూడా ఇదే ఫస్ట్ టైం, అంటే నా లైఫ్లో కూడా ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. సో గుడి కూడా చాలా బాగుంది, ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. నాగోబా జాతర సందర్భంగా కేస్లాపూర్లో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామన్నారు జిల్లా కలెక్టర్. ఎమ్మెల్సీ ఎన్నికల ఆంక్షలతో అధికారులే ప్రజా దర్బార్లో పాల్గొంటారన్నారు. ప్రజా దర్బార్ ఆర్జీలను అక్కడికక్కడే పరిష్కరిస్తామన్నారు కలెక్టర్. దర్బార్ సంబంధించిన మనం 10:30 దర్బార్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఇప్పుడు ఆ గ్రీవెన్స్ స్టాల్ ఏవైతే ఉన్నాయో, తర్వాత దర్బార్ అరేంజ్మెంట్స్ కూడా అన్ని చూడడం జరిగింది. ఇక్కడ చిన్న ఏవైతే అరేంజ్మెంట్స్ మనం జనాలు కూర్చోడానికి, మీడియా అరేంజ్మెంట్స్, కల్చరల్ స్టేజు, తర్వాత వివిఐపి అరేంజ్మెంట్స్ అవి అన్ని కూడా చూడడం జరిగింది. నాగోబా జాతరలో కోలాహలంగా మారిన మొక్కుల చెల్లింపు నాగోబా మహిళలకు నిదర్శనంగా నిలుస్తుంది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది. అభివృద్ధిని హైదరాబాద్కే పరిమితం చేయకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించాలన్నదే తమ సంకల్పమని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. ఏఐ, మిషన్ లెర్నింగ్ వంటి పరిజ్ఞానాన్ని యువత అందిపుచ్చుకోవాలన్నారు. కరీంనగర్ జిల్లాలో యువతకు స్థానికంగానే ఉపాధి కల్పించేలా కంపెనీలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొత్త సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించారు మంత్రులు. అటు దావోస్ పర్యటనలో 1000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని దాన్ని కూడా విమర్శించడం బీఆర్ఎస్ నేతల దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు పొన్నం ప్రభాకర్. మొత్తం ప్రపంచ దేశాల్లోనే ఒక స్కిల్స్ క్యాపిటల్ గా ఎవరైనా ఏ స్కిల్ కు సంబంధించి, ఉదాహరణకి ఇప్పుడు శ్యామ్ గారు ప్రారంభోత్సవం చేస్తా ఉన్న డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ కానీ, వివిధ అప్లికేషన్ డెవలప్మెంట్ విషయంలో జావాకు సంబంధించి నెట్ అప్లికేషన్స్, అదేవిధంగా డేటా ఇంజనీరింగ్, అదేవిధంగా యూజర్ ఇంటర్ఫేస్ కు సంబంధించిన ఫ్రంట్ ఎండ్ టూల్స్ ఏ విధంగా ఉండాలని, ఆటోమేషన్ టెస్టింగ్, ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ తో పాటు ఈరోజు వీరు ప్రధానంగా ఈ 7-8 అంశాలు తలపెట్టితే మొత్తం మన రాష్ట్రానికి సంబంధించి కూడా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ విషయంలో మనము మన పిల్లలకి ట్రైనింగ్ తో పాటు నైపుణ్యాలు పెంచే ఒక కార్యాచరణలో భాగంగానే ఈరోజు ఆ స్ఫూర్తిని తీసుకొని టెక్ జీని సంస్థను స్థాపించి ఇలా పరిసర సమావేశాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నాన్ని ఎదుర్కొనే వ్యూహాన్ని చెప్పి ఇవాళ అక్కడ హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా కట్టుబడి ఉందో హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి
అడ్డం తగులుతున్న వాళ్ళందరినీ అధిగమించి ఎలా జిహెచ్ఎంసీ బడ్జెట్ పాస్ చేసుకుంది, దాన్ని కూడా అడ్డం పడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా అనేక రకాలుగా మనం చూస్తా ఉన్నాం. అనేక రకాల కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే కూడా ఆర్థికంగా విధ్వంసమైన తర్వాత కూడా ఈరోజు ఒక క్రమశిక్షణతో కష్టపడి క్షేత్రస్థాయి ప్రజలకు లాభం చేయాలనే ప్రయత్నం జరుగుతుంటే కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనా ఒక మాట మాత్రం ఇయ్యాల, అన్ని రంగాల సంక్షేమము, అభివృద్ధి, అన్ని రకాల కార్యక్రమం సమానంగా కొనసాగాలంటే సాంకేతికంగా మారుతున్నటువంటి విప్లవాత్మకమైన మార్పులు గతంలో రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఈ విధంగా అయితే ప్రవేశపెట్టినటువంటి మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు, పివి నరసింహారావు గారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక విప్లవంతో ఇలా ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదిగిన మన భారతదేశంలో తెలంగాణ తప్పకుండా ముందుండడానికి అందరం కలిసి పనిచేస్తా ఉన్నాం. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల్లో ఆయన పర్యటించారు. ఇక నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతాయన్నారు. అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా శ్రమిస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో పర్యటించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రామారావుపేట గ్రామం నుంచి గోదావరి ఒడ్డున పొలాలకు వెళ్లే రోడ్డు మార్గాన్ని, సింగరేణి ఇందారం ఓపెన్ కాస్ట్ డంప్ యార్డు కోసం మూసివేసిన స్థలాన్ని పరిశీలించారు. గ్రామస్తులకు నష్టం కలగకుండా వేరే చోట నుంచి రోడ్డు వేయాలని చెప్పారు. తమ సమస్య పరిష్కారానికి అధికారులతో మాట్లాడడంపై ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు గ్రామస్తులు. యువతను క్రీడలు సన్మార్గంలో నడుపుతాయన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆటలు ఆడితే యువత చెడు మార్గానికి దూరంగా ఉంటారన్నారు. జైపూర్లో వివి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు వివేక్. తన తండ్రి కాకా వెంకటస్వామి ఆదేశాలతో హైదరాబాద్లో అన్ని హంగులతో ఇంటర్నేషనల్ స్టేడియం నిర్మాణానికి స్పాన్సర్ చేశామన్నారు వివేక్. మంచిర్యాల జిల్లా జైపూర్ వివి క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. క్రీడాకారులతో కలిసి కాసేపు క్రికెట్ ఆడారు. వీళ్ళందరూ కూడా స్పోర్ట్స్ ఆడితే ఒక డైవర్షన్ ఉంటుందని చెప్పి ఒక మంచి కార్యక్రమము పోలీస్ కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఈ కార్యక్రమము మన యువతకు ఎంగేజ్ చేయడానికి ప్రత్యేకంగా మనందరి పెద్దల గ్రామ పెద్దలకు అందరిపైన ఉన్నది. హైదరాబాద్లో క్రికెట్ స్టేడియం కావాలంటే అప్పుడు నన్ను పిలిచి నాకు ఆదేశాలు ఇచ్చినారు. మీరు ఈ స్టేడియంని స్పాన్సర్ చేయాలంటే అప్పుడు విశాఖ ఇండస్ట్రీస్ స్పాన్సర్ చేసి మన రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంని స్థాపించడం జరిగింది. జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన ప్రపంచ గొప్ప యోధుడు మహాత్మా గాంధీ అని అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మందమర్రి మండలం రామకృష్ణపూర్లో నిర్వహించిన కార్యక్రమంలో వివేక్ పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మందమర్రి, మంచిర్యాలలో వివిధ పత్రికల నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ రోజున మహాత్మా గాంధీ గారు ఈ దేశాన్ని, ఈ ప్రపంచంలోనే ఇంత మంచి నాయకుడు మనం ప్రపంచంలోనే ఎక్కడ కూడా చూడలేదు. వారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ప్రపంచంలోనే అన్ని చోట్ల కూడా గాంధీ గారు స్టాచ్యూ పెట్టుకుంటున్నారు. గాంధీ గారు ఎట్లా ఈ ఉద్యమం చేసినారు, గాంధీ గారు ఏదైతే విలువలు ఫాలో చేసినారో ప్రపంచంలో అందరు కూడా అవన్నీ కూడా మనం ఫాలో చేస్తే బాగుంటుందని చెప్పి చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో స్టేడియం కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ప్రతి మండలంలో స్టేడియం నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. క్రీడాకారులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించి అండగా ఉంటామన్నారు ఎమ్మెల్యే వివేక్. పంట చేతికొచ్చే టైంకు వచ్చిన తెగుళ్లు మిరప రైతులకు నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. నల్లి, తామర పురుగు, నల్ల మచ్చలు, వేరుకుళ్లు సోకడంతో మిర్చి దిగుబడి బాగా తగ్గింది. ఇక రాష్ట్రంలో దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. తెగుళ్లు రావడంతో పెట్టుబడులు పెరిగిపోయాయి. చీడపీడలను నివారించడానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నామని రైతులు అంటున్నారు. ఇటు పెట్టుబడులు పెరిగి అటు దిగుబడులు తగ్గడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదంటున్నారు రైతులు. పంటను కాపాడుకోవడానికి వారానికి దాదాపు 2,000 ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. పంట వేసుకున్న దగ్గర నుంచి చూస్తే ఎకరాకు దాదాపు 1,00,000 ఖర్చు అవుతుందనేది రైతుల మాట. ఇంత కష్టపడ్డా పంట చేతికొచ్చే టైంకు తెగుళ్లు రావడంతో కనీస పెట్టుబడులు రావట్లేదని వాపోతున్నారు రైతులు. ఇక ఎకరాకు 25 క్వింటాలు దిగుబడి రావాల్సి ఉండగా
15 క్వింటాలు మాత్రమే వస్తుందంటున్నారు అన్నదాతలు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లా రైతులు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో చేసేదేం లేక మిర్చి పంటను తొలగించి మొక్కజొన్న సాగు చేసుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 70,000 ఎకరాలు మిర్చి పంటను సాగు చేస్తున్నారు. మిర్చి తోటలో వచ్చిన తెగుళ్లతో చేతికి వచ్చిన పంట నాశనమవుతుంది. ఆకుముడత, వేరుకుళ్ళు, తెల్ల తెగులు, తామర నల్లి వంటి తెగుళ్లతో మిర్చి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు ఖదీర్ అందిస్తారు. మిర్చి పంట చేతికొచ్చే దశలో ఉన్నప్పుడు రైతుకు తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 70,000 ఎకరాల వరకు మిర్చి పంటను వేయటం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తక్కువగా మిర్చి సాగు చేస్తుంటారు. ఎక్కువగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగానే మిర్చి సాగు అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు పంట చేతికి వచ్చింది. తమ యొక్క పెట్టుబడులన్నీ, కూలికి పెట్టిన డబ్బులు అన్నీ బూడుతాయి, తమ యొక్క అన్ని కష్టాలు తీరుతాయని చెప్పేసి వాళ్ళు భావించిన క్రమంలో ఇప్పుడు వాళ్ళను సమస్య వెంటాడుతుంది. ఆ సమస్య ఏంటంటే పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. దాంతోపాటుగా అనేక రకాల చీడ పురుగులు ఆ చెట్లను తినేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం వాళ్ళకి ఎటువంటి సహకారం అందించాలనే విషయాలు మనం రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రధానంగా పంట చేతికి వచ్చే దశలో ఉన్నప్పుడు ఏ పురుగు మీ పంటను మొత్తాన్ని తినేసింది? తామర పురుగు మూలాన మొత్తం ధ్వంసం అయిపోయింది. నవంబర్ నుంచి బాగా వ్యాపించి డిసెంబర్, జనవరి ఇప్పటికి వచ్చేవరకే కోతల టయానికి వచ్చేసరికి విపరీతమైన డ్యామేజ్ వచ్చి తాలుగాయలు ఏరే పరిస్థితి కాకుండా ఎర్రగాయలే తాలుగాయలు ఏరే దశ ఏర్పడది. విపరీతమైన రేట్లు కూడా బాగా డౌన్ కావడం వల్ల రైతాంగానికి కూలీ కూడా గిట్టలేని పరిస్థితి. కేజీ 15-16 రూపాయలు ఇచ్చి ఏరియాల్సి వస్తుంది. ఏరిచ్చిన దాన్ని రేటు చూస్తే 12,000, 13,000, 14,000 ఇట్లా ఈ రకమైన ఇది వైరస్తోని బాగా డ్యామేజ్ అయిపోయి బాగా ఇబ్బంది పడుతున్నారు రైతాంగం. దీన్ని ఏమీ చేయలేని పరిస్థితి. దీంతోనే ఈ పంటల్లో ఎక్కువ పంట దీని మూలాన లాభపడతామనే దాంతో ఎక్కువ రైతులు కౌళ్ళకి అనేక పొలాలు, ఎక్కువ పొలాన్ని ప్రధానమైన పంటగా దీన్ని ఎంచుకొని వేశారు. దీని మూలాన కూడా విపరీతమైన బాగా లాసు. కుటుంబాలు ఇప్పటికే అనేక రకాలుగా ఇళ్ళని తాకట్టు పెట్టి ప్రైవేట్ కంపెనీలకి, ప్రైవేట్ వాళ్ళకి పెట్టి కూడా చాలామంది అప్పులు తీసుకొచ్చి పెట్టారు. వీళ్ళకున్న ఇల్లు కూడా పోయే దశ ఏర్పడింది. ఇలాంటి దశల్లో దీన్ని గవర్నమెంట్ కనుక సరైన పద్ధతిలో ఆదుకోలేకపోతే ఇక్కడున్న గ్రామాల్లో అనేక మంది లాలాపురం, ఇట్లా పల్లిపాడు, దిద్దుపూడి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ మిరపతోట మీదనే ఇచ్చేశారు. సీజన్ వారీగా పంటలు వేయడానికి కూడా వాతావరణం కలిసి రాక కూడా ఎక్కువ సీజన్ నర్సరీల్లో మొక్కలు కొనుక్కొచ్చుకొని మొక్క రూపాయన్నర అట్లా డిమాండ్ పెట్టి కొనుక్కొచ్చి మొక్కలు తీసుకొచ్చి చేసిన పరిస్థితిలో విపరీతమైన ఖర్చు పెరిగి తీరా పంటకు వచ్చేవరకే పంట చేను చూస్తే పచ్చగా అనిపిస్తుంది. దీన్ని చూసి విపరీతమైన ప్రయత్నాలతోని మందులు కొట్టడం, ఇట్లా దీన్ని కనిపెట్టబడటం ఒక 5-6 సంవత్సరాల బట్టి విపరీతమైన రైతాంగం దెబ్బతింటుంది. దీన్ని ఇంతవరకు కరోనా కన్నా మందు కనిపెట్టి మనుషుల్ని కొంత రక్షించగలిగారు. కానీ మిరపతోటకి 5-6 సంవత్సరాలు బట్టి కూడా గవర్నమెంట్ అనేక రకాల సైంటిస్టులు చెబుతున్నారు. కానీ దీని మీద పెద్ద ఎత్తున ప్రయోగం చేసి ఈ తామర పురుగును కనుక నిర్మూలించలేకపోతే మిరపతోటలు చేయలేము. దీన్ని మిరపతోటలు వద్దన గవర్నమెంట్ మరే నివారించే దానికి చేయకపోతే ప్రమాదం ఉన్నది. దీని మీద ఆశపడి రేటు వస్తుందని పోయిన సంవత్సరం 20,000, 25,000 అమ్మేవరకే ఆశపడ్డారు రైతులు. కానీ అలాంటి పరిస్థితి ఇవాళ లేకుండా రేటు కూడా ప్రమాదం వచ్చింది. ఈ సంవత్సరం మొదటి దశలో మిరపతోట చాలా బాగున్నాయి. బాగా కాస్తుందని 40 క్వింటాలు 50 క్వింటాలు వస్తుందా అన్నంత ప్రచారం నడిచింది. అలాంటి దశలో తీరా వచ్చరికి పంట దిగుబడి తగ్గిపోయింది. విపరీతమైన డ్యామేజీ, పెట్టుబడి మొత్తం ఈ నెల 2 నెలల్లోనే విపరీతమైన మందులు కొట్టడానికి వీటికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్ని ఎకరాలు వేశారు మీరు పంట? ఈరోజు పంట పరిస్థితి ఎలా ఉంది? ఎంత పెట్టుబడి పెట్టారు? ఎకరానికి వచ్చి 1,50,000 దాకా పెట్టుబడి ఖర్చు వస్తుంది. తీరా చూస్తే 1,50,000 కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎకరం కింటాకు వచ్చేసి 12,000, 11,000 అడుగుతున్నారు. 20,000 రూపాయలు ఉంటే తప్ప లేకపోతే గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. మిర్చి పంట ఎన్ని రోజుల నుంచి వేస్తున్నారు? మిర్చి పంట వేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది పంట? 10 సంవత్సరాల నుంచి వేస్తున్నా. ఈ గతం 3 సంవత్సరాల అవతల ఏం పర్వాలేదు, దానికి వచ్చింది, మాకు తినటానికి మిగిలేది. ఈ 3 సంవత్సరాల నుంచి ఎకరానికి 30,000 కవులు. మందుల షాప్ కాడికి పోతే 5,000 లేనిది ఎకరానికి మందు ఇవ్వట్లేదు. తీరా వచ్చి అలా కోసేసరికల్లా 12,000, 11,000. కూలోళ్ళు 300. 9ంటికి వస్తారు, 4ంటికి పోతారు. ఒక ఎకరం ఏరాలంటే 30,000 వాళ్ళకే అవుతున్నాయి.
అక్కడికి పోయి అమ్మితే 80,000 90,000 వస్తున్నాయి ఎకరం పంట అమ్మితే. మొత్తం మేము ఏదో ఒక తాగి సాగటం తప్ప వాళ్ళు కొట్టే మందులు మేము ఇక పంటలు పండించుకొని బతికే స్థితి అయితే మాకు లేదు. ఉన్నది అది 2 ఎకరాలు అమ్మితే మొన్న 10 క్వింటాలు అయింది. 2 క్వింటాల వాళ్ళకి 170 కూలీలు అయినాయి. 170 కూలీలకి రేట్ ఎంతో చూడండి, అమ్మింది ఎంతో చూడండి. దాని గురించి మళ్ళీ మేము కొట్టుకాడికి పోతే ఈ మందు కొడితే పోతుంది, ఆ మందు కొడితే పోతుందని వాళ్ళు అపరితంగా చెబుతున్నారు. 1000 5,000 లేని ఎకరానికి మందు రావట్లేదు. మళ్ళీ ఆ మందు తెచ్చి కొట్టినా 1 రోజు గిలిస్తుంది, తెల్లారి కల్లా మళ్ళీ 3వ రోజు కల్లా మళ్ళీ అదే పరిస్థితి. ఆ మందులు కంటిన్యూ అయినా ఇవ్వటం లేదు, మాకు రేటు కంటిన్యూ అయినా లేదు. ఏమని చెప్పి అమ్మారు అసలు ఈ విత్తనాలకు సంబంధించి? ఈ విత్తనాలు ఏం లేదు, దిగుబడి 40 క్వింటాలు వస్తుందని అన్నారు. 40 క్వింటాలు వస్తుందని చెప్తే సరే అని తీసుకుని వేసిన తర్వాత 4 రోజులు బాగానే ఉంది, కొద్దిగా వాన ముసురులో బాగానే ఉంది. వాన ముసురు పోయినా కొద్దిగా లేచింది అనుకున్న తర్వాత ఈ కాయ మొత్తం ఈ ఎండు తెగులు అనేది వచ్చి మొత్తం ఆడికాడికి డ్యామేజ్ అయ్యి కాయలో ఇవాళ కూలికి రమ్మంటే కూలికి రాకుండా కేజీకి 15 రూపాయల లెక్క కూలీలు అడుగుతున్నారు. ఆడ కాయ చూస్తేనేమో ఎకరానికి 10 క్వింటాలు, 10 క్వింటాలలో 2 క్వింటాలు కూడా 20 దాటలే, 8 క్వింటాలు 9 క్వింటాలు మొత్తం తాలు అవుతున్నాయి. అసలు ఎకరానికి 10 క్వింటాలు తెలిసి 8 క్వింటాలు తాలు, 2 క్వింటాలు 20 అవుతున్నాయి. పోయినసారి ఎరిస్తే 1,00,000 రూపాయలు అయినాయి కూలీలకి, ఆడొచ్చినాయి 75,000 వచ్చినాయి. కడమే నేను చేతులారి ఇవ్వాల్సి వచ్చింది. మొత్తంగా చూస్తే అటు మిరపనారు అందించే విషయంలో కానివ్వండి, లేదా ఇటు పెస్టిసైడ్స్ ఏదైతే మందులు రసాయనాలు చల్లుతారో వాటిలో కూడా కొంత కల్తీ జరిగింది. ఒకరోజు మాత్రమే అవి పనిచేస్తున్నాయి, మిగతా రోజుల్లో అవి పనిచేయట్లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా కానీ మిర్చి పంట పండించే రైతులందరూ కూడా ఈరోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపుగా లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతన్న ఈరోజు రోధిస్తున్న పరిస్థితి అయితే ప్రతి పంట చేనులో కనిపిస్తూ ఉంది. ఇది మొత్తంగా మిరప చేలలో ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షతో కదీర్, V6 న్యూస్, ఖమ్మం. పాలమూరు జిల్లాలోని మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు. తెగుళ్లు రావడంతో చేతికొచ్చిన పంట నాశనమవుతుందని ఆవేదనగా చెబుతున్నారు. తెగుళ్లు సోకి దిగుబడి తగ్గిందని వాపోతున్నారు. ఇక మరోవైపు ధర కూడా పడిపోవడంతో రైతులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మిర్చి రైతుల కష్టాలపై బాలకృష్ణ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లాలో మిరప రైతులకు గడ్డు పరిస్థితులు దాపరిస్తున్నాయి. గిట్టుబాటు ధర లేక మిరప రైతుల కళ్ళల్లో మంటలు పుట్టుకొస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువ మొత్తంలో నడిగడ్డ ప్రాంతం అంటే గద్వాల జిల్లాలోనే ఎక్కువగా ఈ మిరపను సాగు చేస్తారు. అందులో 80,000 ఎకరాల్లో పంటలు సాగు చేస్తే దాదాపు 50,000 ఎకరాలు కేవలం నడిగడ్డ ప్రాంతంలో గద్వాల ఆలంపూర్ కాన్స్టిట్యున్సీలోనే ఎక్కువగా పంట సాగు చేస్తారు. ఎందుకంటే సారవంతమైనటువంటి భూములు ఉన్నాయి కాబట్టి మంచి ధర వస్తుందన్న ఉద్దేశంతో, మంచి దిగుబడి వస్తుంది, దాని ద్వారా ధర కూడా వస్తుందన్న ఉద్దేశంతో ఎక్కువగా కూడా ప్రతిసారి మిరపను సాగు చేస్తారు. అటు దీనిలో రకరకాల వెరైటీలు ఉంటే అటు తేజ కానీ 1081 కానీ 2043 ఈ 3 వెరైటీలు ఎక్కువగా సాగు చేస్తారు. 2043 వెరైటీకి అయితే ప్రత్యేకించి ఇది కలర్ కోసం వాడతారు. కలర్ ఫ్యాక్టరీస్ కోసం కర్ణాటక ప్రాంతాన్ని తరలిస్తారు. క్వింటాల్కు 40,000 వరకు దిగుబడి వస్తుండటంతో 40,000 వరకు రేట్ వస్తుండటం వల్ల ఎక్కువగా ఈ పంటను సాగు చేస్తారు. సో ఆహార ధాన్యంగా, ఆహార పంటగా తేజను, తర్వాత 1081 లాంటి రకాలను సాగు చేస్తారు. గత 2-3 ఏళ్ళుగా ఈ మిరపను వైరస్లు, తెగుళ్ళు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా ఈ బ్లాక్ స్ట్రిప్స్ అనేది ఎక్కువగా పంట మీద దాడి చేస్తుంది. గజ్జి తెగులు లాంటి తెగుళ్ళు దాడి చేస్తున్నాయి. దీనివల్ల పంట దిగుబడి కూడా చాలా తగ్గుతోంది. గతంలో అయితే ఎకరాకు 20 నుంచి 30 క్వింటాల దిగుబడి వచ్చేది. కేవలం ఈసారి మాత్రం 10 సంచులు 10 క్వింటాలకు మాత్రమే పరిమితం అవుతున్న పరిస్థితులు కనిపిస్తుంది. దీనికి తోడు రేటు కూడా పూర్తిగా తగ్గుతోంది. తేజ 1081 లాంటి రకాలకైతే క్వింటాకు 25,000 30,000 వరకు గతంలో వచ్చేది. ఇప్పుడు 10,000 కూడా ధరకు నోచుకొని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. అట్లాగే మనం ఇందాక ప్రస్తావించినట్టుగా 2043 రకానికైతే ఇది కలర్ బ్రాండింగ్ కోసం వాడతారు. కర్ణాటక ప్రాంతంలో ఎక్కువగా దీనికి డిమాండ్ ఉంటుంది. ఈ వెరైటీ కూడా కనీసం 10-15,000 రేటు కూడా రావడం లేదు క్వింటాలకు. సో రైతులంతా కూడా చాలా విలవిల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా దయనీయమైన పరిస్థితిలో మిరప రైతులు అయితే కొట్టుమిట్టాడుతున్నారు. 2-3 ఏళ్ళుగా ఈ వైరస్ తెగుళ్ళు చుట్టుముడుతున్నాయి. దీనివల్ల దిగుబడి తగ్గుతుంది, దీంతోపాటు రేటు కూడా తగ్గుతుంది. ప్రత్యేకించి గుంటూరు, అట్లాగే వరంగల్, హైదరాబాదు, కర్నూలు, కర్ణాటక ఈ ప్రాంతాలకి నడిగడ్డ రైతులంతా కూడా తమ ధాన్యాన్ని తీసుకెళ్ళి అక్కడ పడిగాపులు కాసినప్పటికీ కూడా రైతులు ప్రయోజనం లేక ఎంతకో అంతకు అమ్ముకొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానివల్ల రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. కేవలం గద్వాల నడిగడ్డ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున, ఇంత విస్తీర్ణంలో మిరపను సాగు చేస్తున్నప్పుడు కూడా తాత్కాలికంగా కేవలం వారంలో ఒకరోజు సోమవారం మాత్రమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. అక్కడ కూడా గిట్టుబాటు ధర రావడం లేదు. రైతులంతా కోరుకునేది ఒకటే, నిరంతరంగా వాళ్ళను తెగుళ్ళు చుట్టుముడుతున్నాయి. బ్లాక్ స్ట్రిప్స్ కానీ అట్లాగే గజ్జి తెగులు లాంటివి చుట్టుముడుతున్నాయి. కాబట్టి వాటి నుంచి సంరక్షణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలనేది జాగ్రత్తలు
విషయంలో వ్యవసాయ అధికారులు సూచనలు ఇవ్వాలి. నిరంతరం ఆ సూచనల ప్రక్రియ కొనసాగిస్తూ వాళ్ళకు పంటను ఎటు విధంగా కాపాడుకోవాలనే యాంగిల్లో సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతోపాటు ఇక గిట్టుబాటు ధరకు సంబంధించి ప్రభుత్వం జోక్యం చేసుకొని స్థానికంగా మార్కెట్ ఏర్పాటు చేసి కొనుగోలు చేయడం ద్వారా తమకు ఆదాయం వచ్చే విధంగా, లాభం వచ్చే విధంగా గిట్టుబాటు కల్పించే విషయంలో చర్యలు తీసుకోవాలని మిరప రైతులంతా కూడా కోరుతున్నారు. సో మొత్తానికి మాత్రం ప్రతి ఏటా మాత్రం మిరప రైతులని ఈ తెగుళ్ళు అట్లాగే గిట్టుబాటు ధర లేకపోవడం అనేది నిరంతరంగా కొనసాగుతూ వస్తుంది. దీంతోపాటు ధరల దోపిడీ అయితే ఏ పంటకైనా ఉంటున్నట్టుగానే మిరప కూడా మీడియేటర్లు దోచుకుంటున్నారు. రైతులు పండించిన పంటను మీడియేటర్లు, మధ్యవర్తులంతా కూడా వచ్చిన ధరలో వాళ్ళు కోత పెడుతున్నారు. సో దీనివల్ల అన్ని రకాలుగా కూడా రైతులు మిరప రైతు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమను ఏ విధంగానైనా సరే ప్రభుత్వం ఆదుకోవాలని నడిగడ్డ మిరప రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్. చీడపీడల నివారణకు ఎన్ని పురుగు మందులు వాడినా ఫలితం లేదంటున్నారు రైతులు. దిగుబడులు తగ్గిపోయి పెట్టుబడులు చేతికందే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిర్చి పంటపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. గత ఏడాది లాభాలు ఆర్జించిన మిర్చి రైతులకు ఈసారి నిరాశే ఎదురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మిర్చికి తెగుళ్ల బెడద సోకింది. దీని కారణంగా మిర్చి పంట మొత్తం కూడా దిగుబడి రాలేకపోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడే ఇక్కడ మిర్చి కోస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎట్లా ఉంది ఈ సంవత్సరం మిర్చి? ఈ సంవత్సరం అంతా తెగుళ్ళ బారిన పడి వర్షాకాలం తీవ్రత ఎక్కువ ఉండే, మబ్బులు, చలి తీవ్రత ఎక్కువ ఉండి దానికి సరిపడ్డట్టుగా మిర్చికి అనుగుణంగా వాతావరణం సహకరించలేదు. దానికి తోడుగా నల్లి ప్రభావం ఎక్కువైంది. ఎంత మందులు పిచికారీ చేసినా కానీ తీవ్రత తగ్గలేదు. చాలా వరకు ట్రై చేసి ఈ రకంగా నష్టపోయాం. మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు? మేము 3 ఎకరాల వరకు వేసినాం. 3 ఎకరాలు వేసినాం. ఎప్పుడైనా కానీ 70-80 క్వింటాలు వచ్చేది. ఇప్పుడు కనీసం 2 క్వింటాలు తీయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మీరు మొత్తం మిర్చి ఎన్ని ఎకరాలలో వేసారు? పంట ఎట్లున్నది? మొత్తం వైరస్ నల్లి బాగా అటాక్ అయింది. దాని సొల్యూషన్ మందులు ఏం దొరుకుతలేవు. ఫెర్టిలైజర్ షాప్లో కూడా తెచ్చుకోడు, అది కొట్టడం వల్ల ఇక పని చేయడం లేదు సరిగ్గా. రేట్లు ఎక్కువ వేస్తున్నారు. అంటే గతంతో పోలిస్తే మీరు ఎంత పెట్టుబడి పెట్టిరు, ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టిరు? ఎక్కడైనా 1,50,000-2 లక్షల దాకా వస్తుంది. అప్పుడు తక్కువ వచ్చేది పెట్టుబడి. పొలం వేరినా కూడా కైకిళ్ళ కుళ్ళు కూడా ఇలా తట్టలేవు ఇలా మిర్చి వల్ల. ఎట్లా అంటే మామూలుగా తెగులు రావడానికి కారణం ఇట్లా వాతావరణం నల్లి బాగా అటాక్ చేస్తుంది. ఎప్పటి నుంచి కొడతారు మందు? ఫస్ట్ మొక్క పెట్టిన కాడి నుంచి. ఎట్లా ఖర్చులు ఎట్లున్నాయి? మందులే ఖర్చులు బాగానే ఉన్నాయి. ఎట్లా ఈసారి పంట ఆశించిన వస్తాయా? పెట్టుబడి పోగా మిగులుతాయేమన్నా? ఏం మిగిలితట్లేవు. మందులు కొట్టుడుతోనే నల్లి వచ్చింది, దోమ, అంత పచ్చ ఉరుగు, వీటి ద్వారా కొంచెం కాడికాడికి సుతం వెళ్ళేటట్లేదు. బయటికి వెళ్ళి నమ్మకం ఉన్నది. రేట్ లేదు అక్కడ మార్కెట్లో. ఇక్కడ మందుల రేట్ ఎక్కువ ఉన్నది, రోగాలు ఎక్కువ ఉన్నాయి. అవి నిరుడు మంచిగా ఖర్చులు వెళ్ళినాయి. 10 రూపాయలు ఏదో లాభం అట్లా ఉండే కానీ కైకిలు పడ్డది. కానీ ఇక్కడ ఆయన ఏం లేకుంటున్నా సార్. పోయిన సంవత్సరం ఎంత ఉండే రేటు? ఇప్పుడు ఎట్లా? సంవత్సరము 18,000 కానుంచి 17,500, 14, 15 కాయని బట్టి ఉండే సార్. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు మన ఆయన అమ్మకాచిన కాపైన 12,000, 200 దాకా 12,000 తోటి వేసాడు నెంబర్ పై. పత్తి వేసుకుంటే చేయి అంటకుంటా, మట్టి అంటకుంటా అవలీలంగా బయటకు వెళ్తుంది సార్. ఈ రోగాలు ఎక్కువ ఉన్నాయి, మందులు రేట్ ఎక్కువ ఉన్నది, పంట దిగుబడి తక్కువ ఉన్నది రోగాలతోటి. ఆడ రేట్ లేదు. పంటకు రోగాలను తగ్గించుకునేందుకు ఖర్చులు పెడుతున్నాం తప్ప దానికి అనుగుణంగా మార్కెట్లో రేటు లేదు. రేటు లేకపోవడం వల్ల కూడా మేము రైతులను పెట్టుబడి పెట్టినా వచ్చే స్థితి లేదని చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మిర్చి రైతులు పంట రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవాలని, అందుకోసమే అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నామని వరంగల్ హార్టికల్చర్ జేడీ సంగీత చెప్పారు. ఇలా డిసీజ్ అయిన పంటను మంచి దిగుబడిని వేర్వేరు చేసుకోవాలని ఆమె సూచిస్తున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎర్ర బంగారం విక్రయాలు కొనసాగుతున్నాయి. అయితే ఎర్ర బంగారంగా పిలుచుకునే మిర్చికి సంబంధించి దిగుబడి తగ్గిందనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెగుళ్ళు కూడా సోకుతున్నాయి, పెట్టుబడులు కూడా ఎక్కువయ్యాయి. మరోవైపు దిగుబడి తగ్గిందనే ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వరంగల్ జిల్లాలో మిర్చి పంట ప్రస్తుతం ఏ స్టేజీలో ఉంది,
ఎలాంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి, పంటకు సంబంధించినటువంటి రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు. మనతోటి హార్టికల్చర్ జేడీ సంగీత గారు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం, ప్రస్తుతం జిల్లాలో మిర్చి పంటకు సంబంధించి ఏ స్టేజ్లో ఉంది? కొన్ని చోట్లనేమో ఇప్పటికే ఫస్ట్ క్రాప్ వచ్చేసింది, తర్వాత చాలా చోట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేసేది, ఆందోళన చెందేది తెగుళ్ళు వచ్చాయంటున్నారు. అసలు ఏ రకమైనటువంటి డిసీజ్ ఈ పంట మీద చూపిస్తున్నారు? మన వరంగల్ జిల్లాలో చూసుకున్నట్లయితే అండి, ముఖ్యంగా ఈ తేజ సెగ్మెంట్ ఎక్కువ చపాటా మిర్చి సాగులో ఉంది. అయితే ఇప్పుడు అది కోత దశలో ఉంది. మనకి ముఖ్యంగా ఈ వెదర్ కండిషన్స్ వల్ల యాంథ్రాక్నాస్ అనే డిసీజ్ ఒకటి ఉంది, దాంతోపాటు త్రిప్స్ అనేది కామన్గా వస్తుంటుంది. సో దీనికి మేము తగు చర్యలకి సంబంధించి కూడా ఉద్యాన అధికారుల ద్వారా కలెక్టర్ మేడం ఆధ్వర్యంతో మేము అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగిందండి. రీసెంట్గా మనం నర్సంపేట్ మండలంలో కూడా మిర్చి రైతుల కోసం ఎటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి, అలాగే కోత తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా రైతులు కూడా పాటించాల్సింది ఏంటంటే, కోత కోసిన తర్వాత కూడా డ్రై చేసుకునేటప్పుడు అవి డిసీజ్డ్వి సెపరేట్ చేయడము, ఆ ప్యాక్ చేసేటప్పుడు కూడా దాని మీద నీళ్లు చల్లకుండా ఆ ప్యాకింగ్ కూడా కరెక్ట్గా చేసినట్టయితే వాళ్ళకి అంటే ట్రేడర్స్ ద్వారా గిట్టుబాటు ధర కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. ఒక వెదర్ తోటే ఉందా, లేకపోతే ఇంకేదన్నా కారణాలు? అంటే లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండే పంటకు మీద, ఈసారి అంటే ఈ కొన్ని రకాలైన క్రిములు దాడి చేస్తున్నాయి అంటున్నారు, నల్లి ఇలాంటిది అనేది చెప్తున్నారు. ఎట్లా అసలు అట్లాంటి డిసీజ్ వచ్చినప్పుడు ఆ చెట్టు ఏ విధంగా ఉంటుంది, పంట మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది? మనకి మిర్చిలోని ముఖ్యంగా త్రిప్స్ అనేది కామన్గా వస్తూ ఉంటాయి. అయితే ఇంకా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి మోడరేట్గానే ఉంది, అంత ఎక్కువ నష్టం లేదు. మనం రైతులు ముఖ్యంగా ఏంటంటే చుట్టూ బార్డర్ ప్లాంటేషన్ ఏదన్నా మొక్కజొన్న కానివ్వండి, జొన్నలు కానివ్వండి ఖచ్చితంగా వేసుకోవాలి, ట్రాప్ క్రాప్ లాగా పనిచేస్తుంది. అలాగే స్టికీ ట్రాప్స్ అనేది మనకు దొరుకుతాయి, బ్లూ కలర్లో, ఎల్లో కలర్లో, వైట్ కలర్లో. ఆ ట్రాప్స్ కూడా పెట్టుకున్నట్లయితే అంటే పంట చెట్టు హైట్ ఎంత ఉంటుందో ఆ హైట్లో మనము ఈ స్టికీ ట్రాప్స్ అనేది కూడా దాదాపుగా ఎకరానికి 25 నుంచి 30 స్టికీ ట్రాప్స్ పెట్టినట్టయితే కొద్ది వరకు తగ్గించే అవకాశం ఉంది. దాంతోపాటు మనం వేప నూనె అనేది రెగ్యులర్గా స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మల్చింగ్ కూడా మనం డిపార్ట్మెంట్ తరఫున మల్చింగ్ అలాగే డ్రిప్ కూడా రైతులకి సపోర్ట్ చేయడం జరుగుతుందండి. సో డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా టెక్నికల్ సపోర్టు అలాగే రైతులకి మల్చింగ్ కోసము అండ్ డ్రిప్ కోసం కూడా సపోర్ట్ చేయడం జరుగుతుందండి. మన దగ్గర వండర్ హార్ట్ కావచ్చు, లేకపోతే చపాటా టమాటా రకం మిర్చి కావచ్చు, తేజ రకాలు, ఇట్లా ఈ రకాల మిర్చిలు చూసుకుంటే ఏ మిర్చి రకం పంట పైన ఎక్కువ ఇట్లాంటి తెగుళ్ళు దాడి చేస్తున్నాయి అనుకోవచ్చు? అంటే రకం అని కాదండి, మనకు మెయిన్గా ఆ స్పేసింగ్ రైతు ఒకలా దగ్గర మనం 2 feet by 2 feet అంటాం, హైబ్రిడ్స్ కాబట్టి 2 feet డిస్టెన్స్తో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనకి ఫార్మర్ ఏంటంటే కొద్ది క్లోజ్ స్పేసింగ్ వేస్తున్నారు, దానివల్ల ఈ తేమ శాతం మనకి పొద్దునపూట మనం చూస్తున్నామో ఎక్కువ ఉంటుంది. సో దగ్గర అవడం వల్ల కొద్దిగా ఆ మిర్చి అనేది కొద్దిగా ఎఫెక్ట్ డిసీజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల కొద్ది స్పేసింగ్ మేము అదే చెప్తున్నాం, నెక్స్ట్ సీజన్ మనకు సైంటిస్ట్ రికమెండ్ చేసిన స్పేసింగ్, ఈ మల్చింగ్ అలాగే చుట్టూ మనకి బార్డర్ ప్లాంటేషన్ చేసుకున్నట్లయితే, ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్లయితే డెఫినెట్గా ఇవన్నీ కూడా రైతు అధిగమించే అవకాశం ఉందండి. ప్రస్తుతం ఇది మిర్చి పంటకు సంబంధించి అధికారులు చేస్తున్న సూచనలు. కొన్ని సస్యరక్షణ చర్యలు తీసుకోవాలో ఆ వైపుగా రైతుల్లో కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా అధికారుల సూచనల మేరకు మాత్రమే వాడాలి. సేమ్ టైంలో వచ్చే ఏడాదికైనా కానీ ఇలాంటి సస్యరక్షణ చర్యలు మరిన్ని తీసుకుంటే మాత్రం అధికారులు ఇచ్చే సూచనలు తీసుకుంటే ఇలాంటి వైపరీత్యాల నుంచి అంటే పురుగులు కావచ్చు, తెగుళ్ళు ఇలాంటి వాటి నుంచి బారిన పడకుండా పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ రైతులు మాత్రం ఇప్పటికే పంట చాలా చోట్ల దెబ్బతిన్నది అనే ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అధికారులు చెప్తున్నటువంటి సూచనలు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్. 30 ఏండ్ల క్రితం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చదువుకునే వాళ్ళు అక్కడి పిల్లలు. వాళ్ళ సమస్యను తెలుసుకున్న అప్పటి నక్సలైట్లు అక్కడ ఓ స్కూల్ కట్టాలని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత స్కూల్ కూడా కట్టారు. తాజాగా ఆ స్కూల్ పడేసి కొత్త స్కూల్ కట్టాలని సర్కార్ నిర్ణయించింది. అయితే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు గ్రామస్తులు. ఇక్కడ మనం చూస్తున్న స్కూల్ బిల్డింగ్ అప్పట్లో అన్నలు కట్టించింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లిలో 1991 వరకు పూరి గుడిసెల్లోనే క్లాసులు జరిగేవి. కొంతకాలం తర్వాత ఆ పూరి గుడిసె కూడా శిథిలమైపోయింది. ఇదే టైంలో ఊళ్ళోకి చందాల కోసం వచ్చిన నాగన్న దళానికి గ్రామస్తులు స్కూల్ సమస్య చెప్పారు. దీంతో అక్కడ విద్యార్థులకు ఉపయోగపడేలా శాశ్వత భవనాన్ని నిర్మించారు నక్సలైట్లు. మరి చాలా చిన్న గ్రామం అయినా ఇక్కడ విద్యావంతులు చాలా ఉన్నటువంటి పరిస్థితి. మరి శ్రమదానం కింద పునాదులు, గోడలు మొత్తం గ్రామస్తులు ఎలాంటి డబ్బు పైసలు చేయలేకుండా
శ్రమదానం కింద కట్టడం జరిగింది. మా గ్రామానికైతే స్కూల్ రూములు కట్టి పుణ్యం కట్టుకున్నారు. ఆ రూములు కట్టడం వల్ల ఇక్కడ దాదాపు 400 పైచీలకు ఉద్యోగస్తులు తయారు కాగలిగారు. ఈ గ్రామానికి ఆ పాఠశాలకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు ఇప్పటికీ ఉన్నాయి. 1991లో పనులు ప్రారంభించి 1995 నాటికి పూర్తి చేసి స్కూల్ భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పట్లో ఈ బడి నిర్మాణానికి సుమారు 5 లక్షల రూపాయల వరకు ఖర్చయినట్లు తెలిపారు గ్రామస్తులు. బడి నిర్మాణంలో గ్రామస్తులంతా పనులు పంచుకున్నారు. ఎన్నిసార్లు నాయకులు వచ్చినా కానీ ఒక్క స్కూల్కు నిర్మాణం చేయకుండా గత నక్సలైట్లు శ్రద్ధ తీసుకొని ఇలా స్కూల్కు నిర్మాణం చేశారు. అట్టి స్కూల్ మొన్న మా ఊరి మాబడి కింద నిధులు మంజూరైన స్కూల్ తీసేస్తాము, స్కూల్ తీసేసి కొత్త స్కూల్ నిర్మిస్తామంటే కూడా అప్పుడు వ్యతిరేకించి గ్రామస్తులు వ్యతిరేకించి వద్దు మా అన్నలు కట్టించిన స్కూల్ ఉండాలని చెప్పేసి దాని ముంగట దానికి అపోజిట్గా స్కూల్ కట్టమని చెప్పి దియద్దని చెప్పేసి మాకు ఆనవాళ్ళు ఉండాలని చెప్పేసి ఉంచారు. అన్న ఈ డబ్బుల సంగతి ఏంది, స్కూల్ కడదామనుకున్నాం, అది అట్లనే మిగిలిపోయిందని అంటే నేను కూడా దగ్గర దగ్గర ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళు ఇచ్చిన ఫండ్స్లో కలిపి దాన్ని కట్టడం జరిగింది. అప్పుడు మా ఊళ్ళో కూడా అప్పుడు హై స్కూల్ ప్రైమరీ స్కూల్ అనే భావంతో కట్టించినాం. మేము ఏమన్నామంటే అన్నలు కట్టించింది పర్ఫెక్ట్ ఉంది కాబట్టి వాళ్ళ పేరు చిరస్థాయిగా ఉండాలనేది కూడా గ్రామస్తుల కోరిక. నక్సలైట్లు నిర్మించిన పాఠశాల శిథిలావస్థకు చేరటంతో వాటి స్థానంలో కొత్త భవనం నిర్మించాలని విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. మన ఊరు మనబడి పథకంలో భాగంగా G+1లో 4 గదుల నిర్మాణానికి ఏడాదిన్నర క్రితం 51 లక్షలు మంజూరు చేశారు. దీంతో పాత గదులను కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నించగా కూల్చొద్దంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. అన్నలు నిర్మించిన గదులను కూల్చొద్దని, అప్పటి అవసరాలకు ఆదుకున్న ఆ భవనాన్ని, ఎన్నో వందల మంది చదువుకున్న స్కూల్ను అలాగే ఉంచాలని కోరారు గ్రామస్తులు. మన ఊరు మనబడి పథకంలో భాగంగా ఈ పాఠశాలకి 4 అదనపు గదులు మంజూరు కావడం జరిగింది. అప్పుడు ఈ పాత భవన నిర్మాణానికి గ్రామస్తుల చందాలు నక్సలైట్ల సహాయంతో నిర్మించడం జరిగిందని, దాన్ని కూల్చివేయడానికి వీల్లేదని చెప్పి గ్రామస్తులు కోరినారు. అందుచేత నూతన భవనాన్ని పాత భవనం పక్కన నిర్మించడం జరిగింది. గ్రామస్తుల నిరసనలతో బిల్డింగ్ కూల్చాలన్న నిర్ణయాన్ని విరమించుకున్నారు అధికారులు. పాత స్కూల్ బిల్డింగుకు ఎదురుగానే కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఇప్పటికీ నక్సలైట్లు తమ ఊరికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటుంటారు దుంపలపల్లి గ్రామస్తులు. ఇవి తెలంగాణ అప్డేట్.